కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రాలన్నీ వాళ్ళ అసెంబ్లీ ద్వారా తీర్మానం చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఒకటి ఇప్పుడు జరుగుతూ ఉంది చర్చ. మిగతా అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయి. అందువలన ఇవాళ మొదట్లో కొందరు అభ్యంతరం పెట్టారు. వాళ్ళు మీరు అభ్యంతరం పెట్టారు, మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నావు. అభ్యంతరం పెట్టాడు. ఎందుకంటే ఆ రోజు పెట్టిన విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు. దాంట్లో చాలా మార్పులు చేర్పులు చేశారు. రాష్ట్రాలకి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ఉత్పాదన చేసే రాష్ట్రాలు అంటారు వాటిని. అవి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, వాటికి నష్టం కొంత. కన్జ్యూమర్ స్టేట్స్ వాడకం ఎక్కువ ఉంటుందే, ఉత్పత్తి చేయకుండా వాళ్ళకి లాభం ఉంది. అందుకని ఎవరికైతే నష్టం వస్తుందో వాళ్ళకి 5 ఏళ్ల పాటు నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చాడు ఆర్థిక మంత్రి. దాంతో ఆ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు రాజకీయ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో, త్రిపురలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, అలాగే మన హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే ఆ రాష్ట్రాలకు ఎక్కువ మేలు జరుగుతుంది. నాకు కేరళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరికన్నా లాభం వచ్చేది మా రాష్ట్రానికి, అందుకని మేము రెడీ పోయిన 25కే రెడీ అయిపోయామని. సో రాష్ట్రాలు కేంద్రము అందరూ కలిసి నిర్ణయించారు. ఇవాళ ఏ వస్తువు పైన ఏ రేటు ఉండాలంటే అది నిర్ణయించే అధికారం అరుణ్ జైట్లీ గారికి లేదు, ప్రధానమంత్రి గారికి లేదు. జిఎస్టీ మండలి అని ఉంది. అంటే అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు వాళ్ళ ప్రతినిధి సభ్యులుగా ఉండే జిఎస్టీ మండలి పెంచగలదు, తగ్గించగలదు. ఏదైనా విషయం దాని దృష్టికి వస్తే తప్పనిసరిగా ఆలోచిస్తారు వాళ్ళు. మన ఎరువుల పైన ఎక్కువ భారం పడింది. జిఎస్టీ ఆఖరి మీటింగ్లో చర్చించి 5% తగ్గించారు, రైతులకు మేలు చేద్దామని. ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అది 18% ఉండేది, 12% తగ్గించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు కొన్ని చేనేత కార్మికులు కొందరు మాకు ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు, చేనేత వాళ్ళు, అలాగే కొంతమంది గ్రానైట్ వాళ్ళు. ఇవన్నీ కూడా జిఎస్టీ మండలి చర్చించి భవిష్యత్తులో వారు సరి చేస్తుంది. ఏది ఒక్కసారి ఫైనల్ అయ్యే కాదు. పైపించి ఒక విప్లవాత్మక మార్పు. ఇంత పెద్ద దేశంలో 125 కోట్ల జనాభాలో 1 కోటి మందికి పైగా వ్యాపారస్తులు చేతులు మారుతున్న తరుణంలో దాన్ని చట్టం తెచ్చినప్పుడు అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. కానీ ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంతో పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేకుండా అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 2000లో వాజ్పేయి గారి హయాంలో ఈ ఆలోచన మొదలైంది. 2004లో విజయ్ కేల్కర్ ఆయన ఆ సలహాదారుడు ఆర్థిక మంత్రికి, ఆయన దీన్ని సిఫారసు చేశాడు. 2008లో బడ్జెట్ స్పీచ్లో మొట్టమొదటిసారి చిదంబరం గారు దీన్ని ప్రవేశపెట్టారు. 2008 ఏప్రిల్లో దీనికి ఒక ఆర్థిక మంత్రుల యొక్క సాధికారత మండలిని ఏర్పాటు చేశారు, ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్స్. 2009లో ఆ సాధికార కమిటీ తన